చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని గమనించిన వాళ్ళైనా, పాలకుడిగా తన అడుగులు గమనించిన వాళ్ళైనా, ఇంకా పాత తరం వాళ్ళు అయినా చాలా క్లియర్గా, ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా చాలా క్లియర్గా చంద్రబాబు సార్ స్టైల్ గురించి చెప్పమంటే మీడియా మేనేజ్మెంట్ అంటారు, ప్రచారం అట్ పీక్స్ అంటారు. అందరికీ తెలిసిన ఫ్యాక్టే. అంటే చిన్న అసలు ఏమీ లేదని కూడా కొండంతలుగా ప్రచారం చేయించుకోవడంలో డెఫినెట్లీ అన్వేషణ చేయి, అందులో అనుమానం ఏం లేదు. బ్రహ్మాండంగా ప్రచారం చేయించుకుంటారు. దానికోసం మీడియా సంస్థలే ఉన్నాయి, పత్రికలు, టీవీ ఛానళ్ళు. చంద్రబాబు సార్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అవి ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి కాన్స్టెంట్గా తన కోసం. ఎక్కడ అవి డీవియేట్ అయింది అయితే ఎక్కలే, అవి కాన్స్టెంట్గా పనిచేస్తూనే ఉన్నాయి. ప్రచారం ఎట్ పీక్స్, ఏమీ లేని దగ్గర కూడా బ్రహ్మాండమైన ప్రచారం చేయించుకోగలుగుతారు. ఇప్పుడు దావోస్లో కూడా చూడండి, వీళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అండ్ అంతేనా, చంద్రబాబు సార్కి మరొకటి ఇష్టమైంది ఏంటి అంటే అంతా ప్రైవేట్ పరం చేయడం, ప్రతి చోట ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కూడా ఒక ప్రాజెక్టు మేనేజర్ ప్రైవేట్ ఆయన వచ్చారు, మొత్తం ఓటర్ల సవరణ ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేయడం కోసం. ప్రతి దగ్గర ప్రైవేట్ వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ మరొక నిర్ణయం ఏంటి, ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలను ఏమంటారు ప్రచారం చేయడం కోసం, ప్రభుత్వం చేసే పనులు జనాలకు తెలియజెప్పడం కోసం. దేనింటే అది ప్రసార సమాచార శాఖ అనేది ఒకటి ఉంటుంది కదా, పత్రికలకు, టీవీ ఛానళ్లకు, వివిధ మీడియాలలో పబ్లిసిటీ కోసం అది శాఖ వాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ శాఖ ఇచ్చే ప్రచారం సరిపోలేదట. ఈ ప్రభుత్వం ఒక సపరేట్గా ప్రైవేట్ ఏజెన్సీనే తీసుకొని వస్తున్నారు. ప్రభుత్వ ప్రచారం కోసం సపరేట్గా ఒక ఏజెన్సీనే. అయ్యో, ఇప్పుడు ఆ ఏజెన్సీ ద్వారానే మొత్తం ప్రచారం రాష్ట్రంలోనే కాకుండా దేశ లెవెల్లోనే ప్రచారం చేయించుకోబోతున్నారట. ప్రసార సమాచార శాఖ ఉంటుందండి ఎప్పుడైనా, అది సరిపోవట్లేదేమో. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళది ఒక ఏజెన్సీనే వస్తుంది ప్రభుత్వ ప్రచారాల కోసం. మరి దానికి అసలు వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీకి ఇస్తారు, ఎవరికి ఇస్తారు? ఇంకా దాని ద్వారా మొత్తం అన్ని భాషల్లోనే ప్రచారం చేయించుకుంటారేమో. కొట్టు 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 డప్పు కొట్టు 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 అన్నట్టు ప్రచారం అట్ పీక్స్. దీనికోసం మళ్ళీ ఎన్ని కోట్ల రూపాయలు. ఒక పక్క ప్రసార సమాచార శాఖ ఉంది, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీ అంట, దీని ద్వారా మళ్ళీ ప్రచారం అంట. సరేలేండి, జనాలను ఏదైనా కనుక పాజిటివో నెగిటివో, మంచో చెడో, మభ్య పెట్టడమో నచ్చ చెప్పడమో, చేసింది చూపెట్టడమో, చేయందిగానే చూపెట్టడమో, ఏదో ఒకటి జనాలను అయితే ఒక మాయం చేయాలి. జనాలను అయితే ఒక ఏమంటారు వాళ్ళని ఒక ఫ్రెండ్స్ ట్యూన్ చేయాలి. దానికి వాళ్ళ పత్రికలు ఉన్నాయి, టీడీపీకి బ్రహ్మాండంగా టీవీ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, వివిధ రకాల మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొని వస్తున్నారట. అసలు అద్భుతం. అంటే ప్రచారం అట్ పీక్స్. మరి ఇంకా అది ఏమేమి ప్రచారం చేస్తారో దానికి ఎన్ని కోట్లు పెడతారు చూద్దాం.